హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, అలానే వారి మొదటి ఆలోచన ఎలా ఉంది అంటే మార్నింగ్ నుండి మీ పర్సన్ అసలు మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, పాజిటివ్గానా నెగిటివ్గానా, అండ్ వారు నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, అది కూడా పాజిటివా నెగిటివా, అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా, అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి. మొదటిగా ఇక్కడ ఈ రెండు ఎనర్జీస్ ఏంటి అంటే, మొదటి ఎనర్జీ ఈ ఎనర్జీస్లోనేమో మీ పర్సన్ మార్నింగ్ నుండి అసలు మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, ఈ ఎనర్జీస్ ఏమో నిద్రపోయే ముందు ఏ ఆలోచన చేశారు, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ అండి. మొదటిగా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి వారు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అన్నది బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా చూడొచ్చు. అంటే మీకు ఇక్కడ రీజన్ దొరుకుతుంది, మీ పర్సన్ మనసులో ఏం ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీకు రిజనెట్ అయితేనే ఈ రీడింగ్ తీసుకోండి. అంటే అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా, అందరి పర్సన్ ఒకలా ఉండదు, మెంటాలిటీ కూడా ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కలా ఉంటుంది. సో మీ పర్సన్ సిచ్యువేషన్ బట్టి మీరు ఈ రీడింగ్ తీసుకోవాలి. అవంతటా అవే పడ్డదండి, మీకు కనిపించిందో లేదో. మీ పర్సన్ అయితే ఈ రోజంతా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారండి. ఎందుకంటే వారి మొదటి ఆలోచన మీ నుండే మొదలైంది. అంటే మార్నింగ్ లేవగానే మీరే గుర్తు రావటం, ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఎమోషన్స్, ఫీలింగ్స్. నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. అవి పాజిటివ్గా నెగిటివ్గా అని కూడా చూద్దాం. వాటంతట అవే పడింది కాబట్టి ఇదిగోండి. ఎస్ అండి, మార్నింగ్ లేవగానే మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, వారు చూడగానే మీరు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టారు అని చూడడం స్టార్ట్ చేశారు, మీ పిక్స్ చూడడం స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడెప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా చూస్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీతో ఉన్న మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఆ పాజిటివ్ వైబ్స్ అంటే మిమ్మల్ని తలుచుకుంటే హ్యాపీ స్మైల్ వస్తుంది అండ్ మీతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారండి, చెప్పాలని అనుకుంటున్నారు కూడా. ఆ చెప్పే విషయం కూడా కొంచెం భయపడుతున్నారు అండ్ మీతో చెప్పాలన్నా కొంచెం అసలు ఎలా చెప్పాలి, వారి మనసులో లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అలానే వారు అసలు మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి అయితే ఈ ఎనర్జీస్లో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏంటంటే మార్నింగ్ నుండే స్టార్ట్ అయినాయండి మీ ఆలోచనలు. వారు లేవగానే మీరే గుర్తు రావటం, ఇక్కడ మీ పిక్స్తోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. చూద్దామండి ఇంకేం చెప్తున్నారో ఎనర్జీస్. ఇది మార్నింగ్ లేవగానే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాటంతట అవే పడితే నేను తీసుకుంటానండి. ఈ కార్డు కూడా చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ వర్క్లో ఉన్నారు, ఏ వర్క్ అయినా సరే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడం అంటే మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే మీకు ఏదైనా ప్రామిస్ చేసి ఉండవచ్చు. ఆ ప్రామిస్ ఎలాంటిది, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఆఫర్ చేయడం కానీ, లేదంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న ప్రపోజల్ కానీ, అండ్ మీకు నచ్చని పని చేయటం మానేయడం కానీ, అండ్ మీకు నచ్చేలా ఉండటం కానీ, సంథింగ్ ఏదో మీ పర్సన్లో కొంచెం కొంచెంగా చేంజ్ అవ్వటం అండ్ మీకు నచ్చే పనులు చేయటం, మళ్ళీ మీతో మాట్లాడాలని వారు ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. వారు ఎంత వర్క్లో ఉన్నా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వీరి ప్రతి పని ఎలా ఉంది అంటే ఒక్కొక్క ఆలోచన మీకు ఏ రకంగా ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అండ్ మీతో ఎలా మాట్లాడాలి, అసలు వారు ఏం చేస్తున్నారని మీకు ఏం చెప్పాలి అండ్ వారి లైఫ్లో మీ గురించి
అసలు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, ఏ ఎలా చెప్పాలి, అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే కష్టపడుతున్నారు. అండ్ మీకు మీకు టైం మీకు మీ దగ్గరికి వచ్చి టైం అడగటం కానీ, ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి అయితే కష్టపడుతున్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించే అసలు ప్రతిదీ ఇక్కడ మీకు లైఫ్ ఎలా ఇవ్వాలి, మీ గురించి ఎలా మారాలి, మీకు నచ్చినట్టు ఎలా ఉండాలి, మీకు నచ్చే పనులే చేస్తున్నారు ఈ రోజంతా. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేం చూద్దాం. వాటంతట అవే వస్తే తీస్తా, పడినా తీస్తా. బాటమ్ ఆఫ్ డెక్ ఏం తీయనండి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ అసలు ఏమంటున్నారు, ఇంకా ఈరోజు మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ విషయంలో, అసలు మీ గురించి ఇదేదో అంటున్నారు. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ మిమ్మల్ని ఒక రకంగా చాలా మెచ్చుకుంటున్నారండి. అంటే ఇక్కడ మిమ్మల్ని తలుచుకుని కొంచెం అహంకారంగా ఉండడం, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఏదైనా వస్తుపరంగా కొంతమందికి గొప్పలు చెప్పుకుంటారు. అండ్ కొంచెం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నాకు తెలియట్లేదండి. మిమ్మల్ని ఒక స్టార్లా ఫీల్ అవుతున్నారండి. అంటే మీలాంటి వారు ఎవరు ఉండరని, మీరు చాలా అందంగా ఉంటారు. అండ్ మీ ప్రవర్తన కానీ, మీ మాట తీరు కానీ, అంటే ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మీలా అసలు ఎవరు వారి కంటికి కనిపించట్లేదు, వారు అసలు ఒప్పుకోవట్లేదండి మీ విషయంలో. మీ హెయిర్ స్టైల్ ఇష్టం అంటున్నారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇష్టం అంటున్నారు, మీ మాట తీరు ఇష్టం అంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఇష్టం అంటున్నారు. మీతో ఉన్నప్పుడు ఇష్టం చెప్పకపోయినా, మీతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే ఇప్పుడు వారి మనసులో కానీ, అంటే వేరే వారు ఎవరైనా కనిపించారనుకోండి మాటల మధ్యలో పర్సన్ బాగున్నారంటే అప్పుడు మీ టాపిక్ రావడం అయితే జరుగుతుంది. ఆ టాపిక్ ఎలా ఉంటుంది, ఈ డ్రెస్ అయితే మీకు బాగుంటుంది, అసలు మీరు ఒక విషయంలో మీ పాజిటివ్నెస్ ఎలా ఉంటుంది, మీరు ఇలా ప్రవర్తించరు, మీరు ఇలా హర్ట్ చేయరు, మీరు తినే తీరు కానీ, అండ్ మీరు మర్యాదగా మాట్లాడే, అంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరిని కించపరచరు, చాలా మర్యాదగా చూస్తారు. ఇలా ప్రతిదీ ద స్టార్ ఎనర్జీస్ అంటే సెలబ్రిటీ కాదండి, ఒక రకంగా మెచ్చుకోవడం అనమాట. ఈ ఎనర్జీసే ఈ రోజంతా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, అంటే ఎవరిని చూసినా మీరే కనిపిస్తున్నారు. అలానే వారితో పోల్చుకుని వారికి అంటే మీ అంత అందం కానీ మీ ప్రవర్తన కానీ ఇలాంటి వారికి ఉండదు. జస్ట్ చూడగానే మీరే గుర్తు రావడం, మీ నేమ్స్ కనిపించడం, మీకు సంబంధించిన సాంగ్స్ వినిపించడం, చాలా ఎంజాయ్ చేస్తున్నారండి మీ జ్ఞాపకాలతో. మీ పర్సన్ ఈరోజు వారు వర్క్ చేస్తున్నా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మనసులోని మిమ్మల్ని తలుచుకుని ఎదుటివారిని తక్కువ చేసి మిమ్మల్ని ఎక్కువ చేసి చూడడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేం చూద్దాం. ఎనర్జీస్ చూసారు కదా, మార్నింగ్ నుంచి మీ పర్సన్ ఇదంటిదే వచ్చేసింది. మీతో మాట్లాడాలని చూస్తున్నారనుకుంటా అండి. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం కానీ, అండ్ మీ విషయాలు వేరే వారితో మాట్లాడడం కానీ, అండ్ మీ విషయాలు తెలుసుకోవడానికి వేరే వారితో కనుక్కోవడం కానీ, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. మీకు మీ పర్సన్ వచ్చేసి మేబీ 48 అవర్స్లో మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి, ఎనీ టైం. మేబీ ఈ రీడింగ్ తర్వాత 8 అవర్స్ రావచ్చు అని, అంటే 8 అవర్స్ అనే కదండి, మార్నింగ్ లేవగానే మీకు మార్నింగ్ విషెస్ చెప్పవచ్చు, అండ్ ఏదో మిస్ డైల్ చేయవచ్చు, మళ్ళీ మెసేజ్ చేసి డిలీట్ చేయవచ్చు, సంథింగ్ ఏదో అయితే చేస్తారండి. ఎందుకంటే మీరు గుర్తు రావటం, అన్ఎక్స్పెక్టెడ్గా మీ కాంటాక్ట్ మీద టచ్ అయ్యి ఫోన్ రావటం, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తుందండి. మీ పర్సన్ మనసులో మీరు గుర్తొచ్చి అసలు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా, అసలు మీరు ఏం పోస్ట్ చేస్తున్నారా,
మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నారని, మాట్లాడాలని వారికి అనిపిస్తుంది. అందుకే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఎందుకు గుర్తొచ్చారో రీజన్ లేదు, అసలు ఎందుకు ఇష్టపడుతున్నారో రీజన్ లేదు. కానీ ఒక గుడ్ వైబ్స్తో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మార్నింగ్ వైబ్స్లో. ఎందుకంటే చాలా ఫీలింగ్ ఫ్రెష్ కనిపిస్తుందండి వారికి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కూడా చూద్దాం. మార్నింగ్ సంబంధించి ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్ ఈరోజు మార్నింగ్ ఎనర్జీస్లో. ఇదిగోండి, చూస్తారు కదా. ఆర్ యూ హ్యాపీ? నా ఎనర్జీస్ కార్డ్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదండి. అసలు పాస్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయి. మీరు అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచించాలి, వారికి ఇష్టమైన వారు ఎవరితోనూ ఉన్నారు కదా, వారి గురించి ఆలోచిస్తారు కానీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు, వారి లైఫ్లో వారు చాలా హ్యాపీగా ఉన్నారు, అసలు మిమ్మల్ని మర్చిపోయి చాలా రోజులైంది. ఇలా ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న అయితే ఉంది కదా, ఆ ప్రశ్నకి సమాధానమే ఇది. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా మీ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ మీ గురించి వినడానికి ట్రై చేస్తున్నారండి. ఆ మాటల్లో అంత ఇష్టమైతే చూపిస్తున్నారు. ఒకవేళ మీ గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఇంకా తెలుసుకోవాలని కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎదుటివారు చెప్పే మాటల్లో కూడా, అంటే ఇక్కడ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారన్నారు కదా, మీ పర్సన్ దగ్గర ఎవరైనా పాజిటివ్గా మాట్లాడుతుంటే ఆ పాజిటివ్లోనే ఒక హ్యాపీ ఫీల్ అన్నది అనిపిస్తుందండి. మీ పర్సన్ మీ గురించి కూడా ఇతరులతో మాట్లాడడం అంటే, మీరు వారితో ఉన్నప్పుడు మీరు చూపించిన కేరింగ్ కానీ, లవ్ కానీ, ప్రతి ఎనర్జీస్ ఎదుటి వారితోటి చెప్తున్నారండి. అంటే పాస్ట్ లైఫ్లో అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు వారిని బాధ పెట్టలేదన్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. మీ గురించి చాలా పాజిటివ్ మాట్లాడుతున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అండ్ వేరే వారితో కంపేర్ చేసుకుని మిమ్మల్ని ఎక్కువ మెచ్చుకోవడం కానీ, అండ్ సంతోషపడడం కానీ, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీ గురించి ఏంటంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అండి. అంటే మనసులో మీరు తప్ప ఎవరికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. మార్నింగ్ ఎనర్జీలో మీరంటే చాలా అంటే చాలా ఇష్టం. మీరు ఇంకో ఎనర్జీస్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు ఈ జన్మ బంధమే కదండి, గత జన్మ నుండి వచ్చిన బంధం. ఎందుకంటే మీ మీద కోపం చూపించవచ్చు కానీ మిమ్మల్ని ఎప్పుడు వదులుకోలేరు, వదలాలని కూడా అన్న ఆలోచన కూడా ఉండదండి. ఎప్పుడు మీరు వారితోనే ఉండాలి. పాస్ట్ లైఫే వారికి ఇష్టం అంటున్నారు. అంటే ఫ్యూచర్ ఉన్నా లేకపోయినా సరే పాస్ట్లోనే బ్రతుకుతాం, పాస్ట్ లైఫే ఇష్టం అన్నట్టు మీ పర్సన్ అయితే ఇలాంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడ హ్యాపీగా ఉన్నారంటే, ప్రజెంట్ అంటే పాస్ట్ లైఫ్లోనే తలుచుకుని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేబీ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే రీడింగ్ అయితే వర్తిస్తుందేమోనండి. కానీ ఈ సఫర్ చేస్తున్నప్పుడే ఎనర్జీస్ కార్డ్ పడడం అయితే జరిగింది. ప్రజెంట్ ఉన్న వారితోటి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. చిన్న మనస్పర్ధలు అయితే రావచ్చు కానీ మీకన్నా ఎక్కువ వారైతే ఆలోచిస్తారండి. వారి బయటికి వెళ్ళినప్పుడు బిజీ వర్క్లో ఉన్నా సరే మీ గురించి పట్టించుకుంటారు. కానీ మీరు కూడా వారిని అర్థం చేసుకోవాలి. మీతో మాట్లాడాలని వారికి ఉంటుంది, మీరు వారి కోసం ఎదురు చూస్తారు, మీరు వారితో మాట్లాడాలనుకుంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలండి సిచ్యువేషన్. ఎప్పుడూ మీరు మనసులోనే ఉంటారు. మీ పర్సన్కి ఎవరు అంటే మీరు కలుసున్న బంధువులు అయితే చెప్తున్నాను, మీ పర్సన్కి ఎవరు ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి. మనసులోనే మీరే ఉండాలంటారు, జీవితంలోనే మీరే ఉండాలంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వారికి వర్తిస్తుంది అండ్ కలిసి ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. మేబీ మీ పర్సన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. అంటే ఎవరు ప్రపోజల్ చేయటం అంటే ఎలా అంటే, ఒక రిలేషన్కి మీ పర్సన్ అంటే వేరే వారికి చాలా ఇష్టం. ఎవరు ప్రపోజల్ ఇవ్వటం, అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు తప్ప అంటే వారి లైఫ్లో ఉండేది మీరే, వారి మనసులో ఉండేది మీరే అన్నట్టు వేరే వారికి చెప్పడం కూడా జరిగింది. అది కూడా ఫోన్ల ద్వారానే. అంటే ఇక్కడ కలిసి ఉన్న వారికి కలిసి లేని వారికి కూడా ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయండి. ఈ ఎనర్జీస్ బట్టి చూస్తుంటే చాలా బాగున్నాయండి. పాజిటివ్ మార్నింగ్ ఎనర్జీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు సఫల్ చేసే ఎనర్జీస్ ప్రశ్నపరంగానే తీసాను కదా. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం. నిద్రపోయే ముందు మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే, మార్నింగ్ అంతా పాజిటివ్గా ఉన్నవారు
కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయి వర్క్ టెన్షన్లో మీ గురించి ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. ఒకవేళ ఆలోచిస్తే ఎలా ఉంటుంది, అసలు వారు ఈ రోజంతా మీ గురించి ఆలోచించినా సరే కొన్ని సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. అప్పటికప్పుడే ప్రేమ చూపిస్తారు, అప్పటికప్పుడే కోపం చూపిస్తారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో నిద్రపోయే ముందు మీ పర్సన్ ఇప్పుడు వారికి ఉద్దేశాలు ఏంటి, పాజిటివా నెగిటివా, దీనికి సంబంధించండి ఇక్కడ నేను సఫల్ చేసే ఎనర్జీస్ అనేది తీస్తాను. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారండి, అండ్ లవర్స్ కూడా అయి ఉంటారు. ఎందుకంటే ఇది వీటంతటి ఇవే పడింది కదా. మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారంటే మీరు జీవితాన్ని బాధ్యతగా తీసుకుంటారు, కానీ బరువు అనుకోరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే వారి లైఫ్లో వారికి తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా మీరు భరించగలరు. పర్సన్ విషయంలో మీరు రెస్పెక్ట్గా ఉంటారు. మీరు వారి విషయంలో వారిని కాపాడుకుంటున్నారు, కానీ మీ పర్సన్ ఒక్కొక్క విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అండ్ మీరు ప్రతిదీ భరిస్తున్నారనమాట. ఏ విధంగా, మంచైనా చెడ్డైనా సరే ఒక రిలేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ఒక గాడ్ గిఫ్ట్ అని, మీలాంటి వారు వారి లైఫ్లో ఉంటే వారికి గౌరవం ఉంటుందని, దేవుడిచ్చిన జీవితం అని మిమ్మల్ని అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మనసులో అయితే మిమ్మల్ని ఒక గాడ్ ప్లేస్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మీరు చూపించే ప్రేమ కానీ అండ్ వారి విషయంలో తీసుకునే బాధ్యతలు కానీ చాలా రెస్పెక్టెడ్గా చూస్తున్నారు. మీ పర్సన్కి అసలు కోపం అన్నది లేదండి. మీకు ఒక దైవం సంబంధించిన స్థానం ఇవ్వడం అయితే జరిగింది. పడుకునేటప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో కోపం కూడా ఉంటుంది కదా. అసలు మీరే ఏదైనా అంటే వారు కోపడతారు, అలానే బయట వాళ్ళు ఏదైనా చెప్తే ఈ రకంగా కోపం పడతారు. అంటే ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఈరోజు ఎనర్జీస్లో మరి మీ పర్సన్ ఎవరో కానీ మీరు చాలా లక్కీ అండి. మీరు కలిసినా కలిసి లేకపోయినా సరే లక్కీ అని ఎందుకన్నా, ఇదిగోండి వీటంతటి ఇవే వచ్చింది కదా. మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీరు బంధంలో కలిసి లేదేమో, ఒక విధంగా చెప్తారండి ఎనర్జీస్. ఎలా అంటే కలిసి ఉన్నవారు ఎలా ఉంటారు, కలిసి లేకపోతే ఏంటి అంటే 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఈరోజు మీ పర్సన్ మార్నింగ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నైట్ పడుకునే ముందు మిమ్మల్ని అంత అలా అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్సింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, గతంలో జరిగిపోయిన సంఘటనలు, మీరు వారితో మంచిగా మాట్లాడడం అండ్ వారికి ఫోన్ చేసి విసిగించడం కానీ, అండ్ మీరు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్లు కానీ, వారు విషయంలో చూపించిన మంచి చెడ్డలు కానీ, వారికి హెల్త్ బాగోకపోతే వారిని పట్టించుకునే విధానం కానీ, అండ్ వారు గురించి పట్టించుకునేది మీరు తప్ప ఎవరూ కాదని ఇప్పుడు మీ పర్సన్ ప్రతి విషయం వారు తలుచుకుంటూనే ఉంటున్నారు. ఇక్కడ వారు ఏ ఫోన్ కూడా అటెంప్ట్ చేయట్లేదండి. పాస్ట్ గురించి కూర్చుని చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదు, బోర్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించే వారు ఎక్కువైతే ఆలోచిస్తున్నారు నిద్రపోయే ముందు. మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి. వారి మనసులో కానీ మైండ్లో కానీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారంట. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు. గతంలో మరి వీరెలా ప్రవర్తించారో, అసలు మీరెలా ఉండేవారో ప్రతిదీ రిమైండ్ చేసుకుంటున్నారు ఎనర్జీస్. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్ నిద్రపోయే ముందు? ఈ కార్డ్ ఎనర్జీస్ పడ్డది చూద్దాం. పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. ఎలా అంటే ఇప్పుడు మీ ప్రేమైనా సరే మీరైనా సరే వారికే సొంతం అని అంటున్నారు. ఇక్కడ వారు మిమ్మల్ని పట్టి ఉంచాలనుకుంటున్నారు. అందుకే స్టక్ ఎనర్జీ అన్నది చూపిస్తున్నారండి. మిమ్మల్ని వెయిట్ చేయడం కానీ, అండ్ మీరు వారికే సొంతం. మిమ్మల్ని కొంచెం డామినేటెడ్ చేసినా సరే మీరు లేకపోతే వారు ఉండలేరు. మీతో ఎవరైనా మాట్లాడినా సరే అండ్ ఎలా అంటే కొంచెం కుళ్ళిపోతారండి. అసలు నచ్చదు. ఇక్కడ మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే మీ పర్సన్ మీరు వారికే సొంతం అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ ప్రేమ ఎవరికి దక్కకూడదు. మీ పర్సన్ ఎలా మిస్ అవుతున్నారంటే ఇప్పుడు వారితో మంచిగా మాట్లాడుతున్నట్టు మీ లైఫ్లో ఎవరైనా వచ్చారేమో, వారితో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, వారికి ఇచ్చే ప్రేమ ఇంకా తగ్గిపోతుందేమో, అంటే ఇంకా రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుందేమో, వేరే వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అయితే చేస్తున్నారండి. అనాలోచిత నిర్ణయాలంటే
ఆలోచించకూడని ఆలోచిస్తున్నారు. అంత పాజిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు ఎనర్జీస్. అనాలోచిత అంటే 2 అర్థాలు ఉంటాయండి. ఫోను స్టక్ అయిపోతుంది. నెక్స్ట్, పడుకునే ముందు మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు? పాజిటివ్ అంటే నెగిటివ్ అని ఏం కాదండి, ఎందుకంటే మీరు వారికి తప్ప ఎవరికి సొంతం కాకూడదు. ఫోను స్టక్ అయిపోతుంది. నెక్స్ట్, పడుకునే ముందు మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు? పాజిటివ్ అంటే నెగిటివ్ అని ఏం కాదండి, ఎందుకంటే మీరు వారికి తప్ప ఎవరికి సొంతం కాకూడదు. ఇవి పడ్డాయి, చూద్దాం. మీకు కనిపించలేదు కదా, మళ్ళీ తీస్తానండి. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీసే. దూరమైన వాళ్ళు రీనని కోరుకుంటున్నారు అండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కనిపించినట్టు పడ్డాయి. మీ పర్సన్ ఇంకేమంటున్నారు? పడిన కార్డ్స్ కూడా చాలా పాజిటివ్. ఇంకా తీసుకోలేదు, చూద్దామని. ఇదిగోండి, ఇవైతే తీస్తా. చూసారు కదా, ఎనర్జీస్ సరిపోతాయి. ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ తీసాను, ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ కూడా వచ్చేసి. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈరోజు వర్క్ మీద కన్నా మీ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. మీ గురించి ఎక్కువ ఆలోచించడం, మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టు ఉంది ఈ ఎనర్జీస్. అసలు వారి పని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ మాటలు గుర్తొస్తున్నాయి, మీరు గుర్తొస్తున్నారు. అసలు ఏం ఆలోచన ఉంది అంటే, మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారు వారికే తెలియదండి. అంత గుర్తొస్తున్నారు, అంత మిస్ అవుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే మీరు అనుకోవచ్చు మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎంత ఆలోచిస్తారో అక్కడ మీరు కూడా అంతే మిస్ అవుతారండి. మీ పర్సన్లో ఎవరైనా కనిపించవచ్చు, నేమ్స్ కనిపించవచ్చు, వారి మాట ఊత పదాలు వినిపించవచ్చు, వారికి సంబంధించిన వారికి ఇష్టమైన సాంగ్స్ వినిపించవచ్చు. సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. అలాంటి ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతున్నాయి. మనం రీడింగ్ ఇచ్చే ముందే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ పడ్డాయి. ఇప్పుడు నిద్రపోయే ముందు కూడా 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ ప్రతి మాట మీ పర్సన్కి మనసుకైతే రావడం అయితే జరిగిందండి. మీ ఎమోషన్ తెలుసుకుంటున్నారో అర్థమవుతున్నారు. అండ్ ప్రతిదీ ఒక గుడ్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీ ఆలోచనలతో వారు చాలా హ్యాపీగా ఉన్నారండి, కానీ మిస్ అవుతున్నారు. మీ మాటలు కానీ మీ రూపం కానీ ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఏంటంటున్నారంటే, మీకు ప్రభు ఇవ్వాలి అండ్ దూరంగా ఉంటే అంటే కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కానీ సిచ్యువేషన్ కానీ ఇలా సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు అయితే ప్రపోజల్ అయితే ఇస్తారంటండి. రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు, ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ సొంత బంధువులను అయితే మీ పర్సన్ మీకైతే కనెక్ట్ అయిపోయారండి. వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తూనే ఉన్నారు. మీరేమనుకుంటున్నారు వారిని పట్టించుకోవట్లేదు. వారి లైఫ్లో వేరే వారు ఉన్నారు, ఇంకా మీరు వారికి నచ్చట్లేదంటే ఇంకా వదిలేస్తారేమో అన్న ఆలోచనలో మీరు ఉన్నారు. కానీ మీ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారండి. ఇక్కడ మీకు మంచి లైఫ్ ఇవ్వాలని వారు కష్టపడుతున్నారు, కానీ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు. ఇక్కడ మీరు వారికే సొంతం అనుకుంటున్నారు. మీరు బంధంలో కలుసున్నా కలిసిలేకపోయినా సరే మీ ఎమోషన్స్ తెలుసు, మీరు వారి గురించి ఎదురు చూస్తున్నారు తెలుసు, వారితో మాట్లాడాలని కూడా తెలుసు, మీరు వారి కోసం చాలా సాక్రిఫైస్ చేస్తున్నారని తెలుసు. అంటే వారికి ఇష్టం లేని పనులు చేయట్లేదు, వారికి ఇష్టమైన పనులతోనే మీరు ఉంటున్నారు. అంటే వారికి నచ్చినట్టే మీరు ఉంటున్నారని మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటున్నారండి. మీ ప్రేమని వారు తీసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్ మీకు ఒక ప్రేమ అన్నది ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి అయితే పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది మీ విషయంలో. అంటే ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ వారు మార్నింగ్ ఎనర్జీస్ ఏమో మీరు సడన్గా గుర్తు రావటం, మీ ప్రేమ ఇప్పుడు అర్థం చేసుకుని మీతో ఉంటే ఒక రకమైన సంతోషంగా ఉండడం అనిపించడం. ద హెరఫైడ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇది మ్యారేజ్ కార్డ్ కూడా వస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ ఇచ్చేది ఏంటంటే, మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రకంగా కూడా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చండి. ప్రపోజల్ అయితే ఇస్తున్నారు, చెప్పాను కదా ప్రపోజల్ ఇచ్చి. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలిసి ఉంటే
మిమ్మల్ని ఎక్కడికో టెంపుల్స్ తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. ఏదో జర్నీ అయితే కనిపిస్తుందండి. అండ్ మీకు ఏదో నిజం చెప్పాలి అండ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏదో ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నిజం చెప్పడం అంటే మీరు కొన్ని కొన్ని విషయాలు అబద్ధం చేసుకుంటున్నారండి. వారు చేసే ప్రతి పని మీతో షేర్ చేసుకుంటారు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే నెగిటివ్గా ఏం కనిపించట్లేదు, ఏ థర్డ్ పార్టీ లేదు. ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వారు వర్క్ బిజీ వల్ల మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, కానీ మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. అసలు ఏ రాశి వారికి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి. పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే ఇక్కడ 12 రాశుల వారికి మీ పర్సన్ ఆలోచనలు ఇలానే ఉంటాయని చెప్పలేము. ఒక్కొక్క మెంటల్ ఉంటుందా మీ బట్టి ఇక్కడ మీ పర్సన్ మనసులో మీకు ఇచ్చే ప్రపోజల్ అంటే అసలు ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోవాలి కదా. మేషం నుండి మీనం వరకు పర్సన్ ప్రపోజల్, వారి మనసులో మాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, పాజిటివా నెగిటివా సఫల్స్ చేసి మొదటిగా మేషం మీ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్ లా చూస్తున్నారు. అంటే ఒక తల్లి స్థానం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే మీలో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది, ఆర్టిఫిషియల్గా అనిపించదు. మిమ్మల్ని ఒక తల్లిలా భావిస్తున్నారు, అంటే ఒక తల్లి ప్రేమలా తీసుకుంటున్నారు. మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం అండి మీ పర్సన్కి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏవో అయితే ప్రపోజల్ అయితే వచ్చాయండి. ఆ ప్రపోజల్లో వారికి ఇష్టమైంది ఏంటంటే మీరే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారండి ఎవరో మీ పర్సన్ని, కానీ మీ పర్సన్ మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఎనర్జీస్ చెప్పాను కదా ఎవరు ప్రపోజ్ ఇస్తున్నారని, మేబీ మీ రాశి అయితే సంబంధించి ఉంటారు. అండ్ మిథున రాశి సంబంధించి మిథున రాశి వరకు అయితే మీ పర్సన్ ఇంకా కోపంలోనే ఉన్నారు. వీళ్ళకి చాలా ఈగో ఎక్కువ అనుకుంటండి. కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ, అండ్ వారు ఎవరిని అర్థం చేసుకోరు. వారి లైఫ్ వారే ఇష్టం అన్నట్టు ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని బాధ ఎక్కువ పెడుతున్నారంటే వారికి చాలా ఈగో ఎక్కువ అండి, కోపం ఎక్కువ. ఇలాంటి పర్సన్ కొంచెం మీరు దూరంగా ఉండాలి, పట్టించుకోకపోవడమే మంచిది. అంటే ఎవరికి రిజనేట్ అయితే వారు తీసుకోండి. ఇలాంటి వారి వల్ల మీరు హర్ట్ అవుతారు, కానీ సంతోషంగా అయితే ఉండలేరు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి మీ పర్సన్ ఏమంటున్నారంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. మీరు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మీ మధ్యన దూరం పెరుగుతుందే కానీ ఎప్పుడు రీనన్ ఉంటుందా, అసలు మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలా, ఇలాంటి వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక స్టెప్ తీసుకోబోతున్నారండి. అంటే మీ గురించి అయితే కొంచెం ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలని. కర్కాటక రాశి వారికి సంబంధించి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశి వారు అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అంటే చెప్పాను కదా, సోషల్ మీడియాలో మీరు అసలు ఏం పోస్ట్ చేస్తున్నారు, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, అండ్ మీరు సంతోషంగా ఉండడానికి రీజన్ ఏంటి, మీరు వారితో మాట్లాడతారా లేదా, ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారని, మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, ప్రయత్నాల మీద అయితే ఉన్నారు. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వరకు అయితే పెళ్ళి ఎనర్జీస్ కార్డ్, రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. చెప్పాను కదా మొదట్లోనే, మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అయితే ఉంటుందండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఎనర్జీస్లో అయితే లేదు. ఈ రీడింగ్ కూడా మీకు వర్తిస్తుంది. నెక్స్ట్ తులారాశి. తులారాశి వరకు అయితే మీ పర్సన్ అయితే ఒక స్త్రీ కంట్రోల్ అయితే ఉన్నారు. మీ పర్సన్ వారు నిర్ణయం తీసుకుంటే మీతో మాట్లాడతారు, కానీ వారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి, వేరే మాటల మీద నడుస్తున్నారు. మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు చాలా తెలివైన వారని, మీరు వారి కోసం ఏమైనా చేయగలరని, కానీ ఇక్కడ మీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారని, ఒక నిస్సహాయ స్థితిలో మీ పర్సన్ ఉన్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వృశ్చిక రాశి. మీ పర్సన్ ఎలా ఉన్నారంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆపోజిట్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ విపరీతమైన కోపం ఉందండి. ఆ కోపం ఎందుకు ఉంది అంటే వారు అనుకున్నది జరగలేదు. ఇక్కడ అసలు రీజనే లేదు, మీ మీద కూడా కోపం చూపిస్తున్నారు. దీని అంతటికి కారణం మీరేనని కొంచెం విసుగుదల అయితే కనిపిస్తుందండి. మీతో ఇష్టంగా మాట్లాడాలనుకుంటున్నారు, కానీ వారిని హర్ట్ చేసేలాగా మీరైతే ప్రవర్తిస్తున్నారు. అంటే ఎక్కువ ఫోన్ చేసి విసిగించడం కానీ, అండ్ వారు అనుకున్నది జరగట్లేదు,
ఓ పక్కన మీ గురించి ఆలోచించి కొంచెం కోపం అయితే చూపిస్తున్నారు, చిరాకు చూపిస్తున్నారు. మీ గురించి పెద్ద ఆలోచన అయితే ఏమీ కనిపించట్లేదు వృశ్చిక రాశి సంబంధించి. నెక్స్ట్ ధనుస్సు రాశి వరకు అయితే మీ పర్సన్ అయితే కొంచెం ఎమోషన్ అవుతున్నారండి. అంటే మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకు మీరు గుర్తు రావడం అండ్ మీ గురించి ఎమోషనల్ అవ్వడం, సంథింగ్ ఏదో తెలుసుకుని ఉండొచ్చండి మీ గురించి. ఎవరైనా మీ గురించి చెప్పడం, మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవడం, ఆ మాటల్లోనే మీ మీద ప్రేమ అనేది ఎలా కనిపిస్తుందంటే వారి కంటిలో నీరు అనేది రావడం అయితే జరిగింది. అంత ఇష్టమైతే చూపిస్తున్నారండి, బాధపడుతున్నారు, ఇంకా చెప్పాలంటే ఏడుస్తున్నారు. నెక్స్ట్ మకర రాశి సంబంధించి మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. మీ పర్సన్ ఎవరి వల్ల మోసపోవడం కానీ, నమ్మక ద్రోహం ఎదురవ్వడం కానీ జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు, అది కూడా మనసులో. అంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా, ఇప్పుడు ఆ బాధ ఏంటో మీ పర్సన్కి తెలుస్తుందండి. అందుకే మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ కంపేర్ చేసుకుని మీరు ఎప్పుడు వారిని హర్ట్ చేయలేదు అండ్ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టారు, ప్రతి సిచ్యువేషన్ కంపేర్ చేసుకుని మీకైతే సారీ చెప్తున్నారండి మీ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గొడవలు పడుతున్నారండి థర్డ్ పార్టీ వారితోటి. ఆ గొడవలు ఎలా ఉన్నాయంటే మీ గురించే రావడం అయితే జరిగింది. ఎనర్జీస్ ఎలా చెప్తామంటే ఈ ఎనర్జీస్ బట్టి చెప్పగలమని మేము. సమస్య అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీతో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారితో గొడవ పడి మీతో కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నారు. అంటే మీ మధ్యన సమస్యలు అనేది కొంతవరకు కొంచెం అదుపులోకి రావడం అయితే జరుగుతుందండి. మీ పర్సన్కి కొంచెం తలతిక్క వేరైతే ఉన్నాయి. అంటే ఒక భాషలో చెప్పాలంటే అసలు వీరు నికరం లేదనుకుంటండి. కాసేపు వారితో గొడవ పడతారు, కాసేపు మీ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ వారి గురించి మీతో గొడవ పడడం అయితే జరుగుతుంది. ఇలాంటి కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది ఎనర్జీస్. ఎవరికైతే రిజనరేట్ అవుతుందో వారైతే తీసుకోండి. మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, గొడవ పడుతున్నారు, అది కూడా మీ గురించి అయితే గొడవలు పడుతున్నారు. నెక్స్ట్ మీరు మీన రాశి వారైతే మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు? ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ కనిపిస్తుంది. అంటే మీకైతే వ్యసనం అయిపోయారండి. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా ఎలా అంటే ఎడిక్ట్ అయిపోయారండి. మార్నింగ్ నుండి పడుకునే వరకు మీ గురించే ఆలోచనలు ఉన్నాయి. వారికి వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు ఈ రోజంతా మిమ్మల్ని పట్టించుకుంటూనే ఉన్నారు. మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఎంతలా ఎడిక్ట్ అయిపోయారంటే మీరు ఎవరితోనైనా సంతోషంగా ఉన్నారేమో, మీరు వారికే సొంతం అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మేబీ మీరు థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నా సరే వారి మీద అయితే ద్వేషం, కోపం కనిపిస్తుందండి. వారి నుండి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు. మీకైతే ఎడిక్ట్ అయిపోయారు. చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే రియూనియన్ అయితే ఉండబోతుందండి. మీ పర్సన్ మనసులో కానీ ఆలోచనలో కానీ మీకు ఎడిక్ట్ అయిపోయారు. ద డెవిల్ ఎనర్జీస్ అంటే మీకైతే పాజిటివ్ అండ్ థర్డ్ పార్టీ వారికి అయితే నెగిటివ్. అంటే వారు ఒక టాక్సిక్ రిలేషన్ కానీ వారి చుట్టూ ఉన్న టాక్సిక్ పీపుల్ తోటి వారు చిక్కుకుపోయారు. ఇక్కడ మీ ఆలోచనలతో ఇలా చిక్కుకుపోవడం అయితే జరిగింది. ద డెవిల్ ఎనర్జీస్ అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ కాదండి. 24/7 మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. 12 రాశుల వారికి కూడా మీ పర్సన్ అందరూ పాజిటివ్గా ఆలోచించవలసిన అవసరం లేదండి. నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎవరెవరికి ఉన్నాయో కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ అన్నది ఎవరికైతే రిజనేట్ అయితే వారే తీసుకోండి. రిజనేట్ అవ్వకపోతే వదిలేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తానండి, టైం కుదరట్లేదు అంతే. వస్తాయండి మంచి మంచి వీడియోస్, మీకు నచ్చుతాయి. కొన్ని కమ్యూనిటీ పోస్టులో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వీడియోస్ కొంతమంది చూడరు కదా, కమ్యూనిటీ పోస్టులో అయితే కొంచెం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుతారు. అందుకే కొన్ని విషయాలు తెలియని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా మంచి విషయాలు, మీకు మంచి జరిగేవి. ప్రతిరోజు నేను ఎనీ టైం వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. మీ గురించే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఛానల్ మీద ఇంట్రెస్ట్తో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని నేను ఇక్కడ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నానండి. మీ సపోర్ట్ నాకు ఉంది. కానీ ఈ వీడియోస్ వల్ల ఇంకా ఎక్కువ మందికి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి సజెషన్ అవుతాయి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఏదో సపోర్టు అనిపిస్తున్నట్టు
ఇంకా నాకు ఇది ఎంకరేజ్మెంట్గా అనిపిస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటాను. కొంచెం డిఫరెంట్గానే కంటెంట్ అయితే చేస్తాను. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే అండి, మీకైతే బోర్ కొట్టకుండా మంచి కంటెంటే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, ఇస్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ చాలా అభిమానిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.